77 ఆన్లైన్ ట్యూటోరియల్ కాంపిటేటివ్ వింగ్లో మనం పాలినామియల్స్లో ఇది పార్ట్ 4 వీడియో. ఇదివరకు ఎన్నో కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. గత 3 వీడియోల్లో చెప్పిన కాన్సెప్ట్స్ అన్నింటినీ రివిజన్ చేసుకొని ఇప్పుడు ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్, శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం వర్గ సమీకరణానికి అనే కాన్సెప్ట్ పైన కొన్ని లెక్కలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆ కాన్సెప్ట్లో ఉండే సరైన ప్రాబ్లమ్స్, టిపికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఆన్సర్ చేయాలి, రెగ్యులర్ మెథడ్లో ఎలా చేయాలి, కాంపిటేటివ్ మెథడ్లో ఎలా చేయాలి, అంటే సీనియర్స్ విభాగానికి కాంపిటేటివ్ విభాగానికి కంబైన్డ్గా ఉపయోగపడే విధంగా ఈ వీడియోస్ చేసి మీ ముందు ఉంచుతున్నామండి. ఇప్పుడు ఈ పాలినామియల్స్ పార్ట్ 4 వీడియోలో ఆ లెక్కల్ని చూద్దాం. మనం ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తాలూకా సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఆ ఫార్ములాస్, అదే క్యూబిక్ పాలినామియల్ తాలూకా సమ్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ వాటి మీద అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుందామండి. స్టాండర్డ్ ఫామ్ మనకు తెలుసు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఇదండి. అయితే ఇందులో మనకి ఏంటంటే ఆల్ఫా కామా బీటా జీరోస్గా కలిగిన ఎక్స్ప్రెషన్ వచ్చి మనకు తెలుసండి. దీంతో ఎక్స్ప్రెషన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఇది పాలినామియల్ అండి. అంటే ఆల్ఫా కామా బీటా జీరోస్గా కలిగిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. అయితే దీనికి స్టాండర్డ్ ఫామ్ తాలూకా జీరోస్ ఏమని తీసుకుంటున్నాము అంటే ఆల్ఫా కామా బీటా తీసుకుంటున్నామండి. అయితే ఇంతకు ముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. 1 ఆల్ఫా కమా 1 బీటా అంటే దీంతో రెసిప్రోకల్స్ అయినట్లయితే, రెసిప్రోకల్స్ జీరోస్ అయినట్లయితే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అంటే మనం ఇదే దాంట్లోని మనం చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా ప్లస్ 1 ఆల్ఫా ఇంటూ 1 బీటా ఇది కానీ చేసి ఆల్ఫా ప్లస్ బీటా ఉన్న దగ్గర ఈ స్టాండర్డ్ ఫామ్కి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ ఏంటంటే మైనస్ బి బై ఏ అండి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏంటంటే సి బై ఏ అండి. ఈ 2 వాల్యూస్ కానీ ఈ ఎక్స్ప్రెషన్ దీంట్లో కానీ ప్రతిక్షేపించి మనం చేసినట్లయితే మనకు వచ్చేది ఎలా ఉంటుందంటే సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏగా మనకి ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందండి. ఈ ప్రాసెస్ అంతా చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి జీరోస్ ఆల్ఫా కమా బీటా అయితే 1 ఆల్ఫా కమా 1 బీటా జీరోస్ గా కలిగే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇది సిఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. ఈ ఆల్ఫా కమా బీటా జీరోస్ గా కలిగిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ దేనికి అంటే ఏ ఎక్స్ప్రెషన్ కంటే ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ సి అండి. అయితే ఇందులో మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. సమ్ ఆఫ్ జీరోస్ అదేంటంటే మైనస్ బి బై ఏ అండి. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చి అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అండి. అయితే ఈ వాల్యూస్ని యూజ్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్లో అడుగుతాడండి. ఫస్ట్ వన్ ఏంటంటే 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా. ఈ 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా వాల్యూ అడుగుతాడండి. ఇలాంటి వాల్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ వాల్యూ అడిగేటప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఉంది, ఈ ప్రాసెస్ చేసుకున్నా ఓకే, లేదా ఆన్సర్ వస్తుందండి, ఆన్సర్ని మీరు గుర్తుపెట్టుకున్నా ఓకే అండి. అయితే ఇప్పుడు చూడమ్మా, ఇది మనం ఎల్సిఎం కడతామండి. ఎల్సిఎం కట్ చేస్తాం. ఆల్ఫా ఇంటూ బీటా ఎల్సిఎం కడితే ఇక్కడ దీన్ని భాగిస్తాం కదండి. అంటే బీటా అండి, బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా అండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు తెలుసు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా తెలుసు సి బై ఏ అండి. దట్ ఈస్ ఈక్వల్ ఏకే క్యాన్సిల్ అయింది మైనస్ బి బై ఏ అమ్మ. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అండి. అంటే దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా మనం చేసుకోవచ్చండి. ఈ మోడల్లో మార్చుకున్నామండి. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా మళ్ళా మైనస్ బి బై ఏ మనం చేసుకుంటామండి. మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అనేది ఇంటూ సి బై ఏ అండి. ఇది మనం సింప్లిఫికేషన్ చేస్తున్నామండి. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ అండి. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం వచ్చి ఏ స్క్వేర్ 1 సార్, ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ సార్, బి స్క్వేర్ అండి మైనస్ ఏకే క్యాన్సిల్ అయిందండి. ఏ ఇంటూ 2c 2ac అని రాయొచ్చండి. అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూని
బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్గా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వన్ మనం చెక్ చేస్తే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అమ్మ. ఇది మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. అంటే ఏ ప్లస్ బిని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఫార్ములాగా ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇది ఆల్ఫా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ 3 ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ బీటా క్యూబ్. ఇందులో మనం ఆల్ఫా క్యూబ్ని బీటా క్యూబ్ని పక్కన రాసుకున్నామండి. ఈ రెండింటిలో ఇది ఆల్రెడీ ఫార్ములా ఉంది. చాలామంది పిల్లలు ఇలా గుర్తుపెట్టుకుంటారు, లేదా ఇలా కూడా గుర్తుపెట్టుకుంటారండి. అదే చూడమ్మా, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అండి. ఇదే ఫార్ములాని ఏ ప్లేస్లో ఆల్ఫాని, బి ప్లేస్లో బీటాని వేసి నేను చేస్తున్నానండి. ఏం లేదండి, 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎలా వచ్చిందండి. ఈ రెండింటిలో కూడా 3 ఆల్ఫా బీటా కామన్ తీసానండి. ఇక్కడ ఒక ఆల్ఫా ఉండిపోయింది. ఇందులో 3 ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఇక్కడ బీటా ఉండిపోయిందండి. ఇది మన ఫార్ములా అండి. ఇది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, రైట్. ఇప్పుడు మనకి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ కావాలండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ ఇటు వస్తే మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. అయితే మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చినా మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా మనకి వాల్యూస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ మనకు ఉన్నాయి, మరి ఇంకేమీ లేవండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ జీరోస్, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ జీరోస్ అని అడిగినా సరే ఇవేనండి, దానికి ఫార్ములాస్ లేవండి. చూడండి, ఇది సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ జీరోస్ అండి. అంటే 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా అలా కూడా అడగొచ్చండి. అలా అడిగితే ఇదే అడిగాడండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ జీరోస్ అని అడిగితే ఇదే అడిగాడండి. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ జీరోస్ అంటే ఇదే అడిగాడండి. అలా లిరికల్గా అడిగినా మనము ఈ వేరియబుల్స్గా రాసుకుంటామండి. లిరికల్గా అడిగితే వేరియబుల్స్గా రాసుకొని ఈ మనకి ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా మాత్రమే మనకు కనబడాలండి ఎక్కడ చూసినా సరే. ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ బి బై ఏ సబ్స్టిట్యూషన్ చేస్తున్నామండి. అలాగే ఇక్కడ 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకు తెలుసండి సి బై ఏ అండి. అదేవిధంగా ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అండి. దీన్ని ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే ఒక ఎక్స్ప్రెషన్ వస్తుందండి. ఆ ఎక్స్ప్రెషన్ని మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఎగ్జామినేషన్లో టెట్ అవ్వచ్చు, డిఎస్సి అవ్వచ్చు, పాలిసెట్ అవ్వచ్చు, ఈపీఆర్జేసీ అవ్వచ్చు, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఈ ప్రాసెస్ అంతా చేయడం కంటే దీని తర్వాత ఆన్సర్ని గుర్తుపెట్టేసుకోండి. అదర్వైజ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా ఫాస్ట్గా చేయొచ్చమ్మా. చూడండి, మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ అండి. మైనస్ బి క్యూబ్ అంటే మైనస్ బి హోల్ క్యూబ్ అంటే మైనస్ బి క్యూబ్ బై ఇది ఏ క్యూబ్ అండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిందండి, 3bc అయిందండి, 3bc అయిందండి బై ఏ స్క్వేర్ అమ్మ. ఓకే, ఇక్కడ మనం ఏ స్క్వేర్కి ఏ క్యూబ్కి ఎల్సిఎం ఏంటి అవుతుందంటే ఏ క్యూబ్ అవుతుందండి. ఏ క్యూబ్ 1 సార్ ఏ క్యూబ్, 1 బి క్యూబ్ సార్ మైనస్ బి క్యూబ్ అండి. ప్లస్ ఇక్కడ ఏ క్యూబ్ని అంటే ఎల్సిఎంని డినోమినేటర్ చేత భాగించాలండి, ఏ వస్తుందండి. ఏని మళ్ళీ ఈ న్యూమరేటర్ చేత మల్టిప్లికేషన్ చేస్తే 3abc అండి. ఎస్, మనకి ఆప్షన్లో ఇలా ఉన్న రైట్ ఆన్సర్ పెట్టుకుంటామండి. లేదా 3abc మైనస్ బి క్యూబ్ బై హోల్ బై ఏ క్యూబ్ అని మనం ఆన్సర్ని చెక్ చేసుకుంటామండి. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్ఫా బై బీటా ప్లస్ బీటా బై ఆల్ఫా కానీ మనం చేసినట్లయితే ఇది ఆల్ఫా బీటా ఎల్సిఎం అండి. ఇక్కడ ఎల్సిఎంని డినామినేటర్ చేత భాగించినట్లయితే ఆల్ఫా వస్తుందమ్మా. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్. అలాగే ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయ్యి బీటా ఇంటూ బీటా, బీటా స్క్వేర్ అండి. ఎస్, ఇక్కడ మనం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ తీసుకున్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అండి. మనకు ఎలాగున్నా సరే ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటాగా మనకు కనబడాలండి. ఓకేనా, ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ వేసుకుంటామండి హోల్ స్క్వేరు. ఓకే, అది -2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకు తెలుసండి సి బై ఏ వేసుకుంటామండి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై వేస్తామండి. ఓకే, ఇది మనకి చూడండి మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండి. అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అమ్మ. మైనస్ 2 ఇంటూ సి, 2c బై ఏ అండి. ఓకే, కిందని సి బై ఏ ఉంటుందండి.
ఈ బై సి బై మనం ఏం చేస్తామంటే ఇంటూ పెట్టి ఏ బై సిగా తీసుకుంటామండి. ఇప్పుడు మనకి కొంచెం ఈజీ అయిందండి. ఏ స్క్వేర్ అనేది ఎల్సిఎం తల్లి. ఇక్కడ ఏ స్క్వేర్ 1 సార్ ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్కి ఏ క్యాన్సిల్ అయిందండి. ఏముంటుంది 2ac ఉంటుందండి ఇంటూ ఏ బై సి అమ్మ. ఇక్కడ ఫైనల్గా మనకి ఈ ఏకి ఇందులో ఏ స్క్వేర్ ఉంటుంది కదా, మరో ఏకి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏ ఉంటుంది బై 1 బై సి, ఇది బి స్క్వేర్ మైనస్ 2ac అనేది పైన ఉంటుంది తల్లి. ఎస్, ఇప్పుడు మనం బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ ఇంటూ సి ఏసీ అండి. రెడీ. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఈ విధంగా చేయొచ్చండి. చూడండి 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్ దీన్ని చేద్దామండి. అదేవిధంగా 1 బై ఆల్ఫా క్యూబ్ ప్లస్ 1 బై బీటా క్యూబ్ కూడా చేద్దామండి. ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం తీసుకున్నట్లయితే ప్రొడక్ట్ తీసుకుంటామండి. ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్సిఎంని దీని చేత డివైడెడ్ బై చేయాలి, వచ్చిన కోషంట్ని ఈ న్యూమినేటర్ చేత మల్టిప్లికేషన్ చేయాలి. సో ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయింది. బీటా స్క్వేర్ 1 సార్ బీటా స్క్వేర్ ప్లస్ అలాగే ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఇది మళ్ళీ మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటాగా రాసుకోవచ్చు. కిందది ఏంటంటే ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అండి. ఓకే, ఇలా ఉంచుతాయి. ఇది ఇప్పుడు చేద్దామండి. దీనికి ఏంటంటే ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్ ఎల్సిఎం అవుతుందండి. సేమ్ ప్రాసెస్లో బీటా క్యూబ్ ప్లస్ ఆల్ఫా క్యూబ్ అండి. ఆల్రెడీ మనం పైన ఉన్నది ఏంటంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అండి. కిందది ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా క్యూబ్ ఆల్ఫా బీటా హోల్ క్యూబ్ అండి. ఎస్, మనం ఇప్పుడు ఏంటంటే చూడండి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ని మనం ఆల్రెడీ చేసామండి. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇదే వీడియోలో చెప్పడం జరిగిందండి. ఆల్ఫా ఇంటూ బీటా హోల్ క్యూబ్ అండి. ఎస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో మైనస్ బి బై ఏ సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో సి బై ఏ సబ్స్టిట్యూషన్ చేసి ఇది క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఓకే, ఈ రెండు కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటండి మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అమ్మా, మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే 2 ఇంటూ సి బై ఏ అండి. కింద ఏంటంటే ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అంటే సి బై ఏ హోల్ స్క్వేర్ అండి. చూడండి ఇప్పుడు మనం పైన నుంచి చూసినట్లయితే అంటే ఇది ఒక ఫ్రాక్షన్ అండి. ఇది న్యూమరేటర్ న్యూమరేటర్ చెక్ చేసినట్లయితే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ అండి. హోల్ బై ఏముందండి సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండి. ఇది ఇంకా చేసినట్లయితే చూడమ్మా పైన ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తున్నాం. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి బి స్క్వేర్ వస్తుంది, ఏకే క్యాన్సిల్ అయ్యి 2ac వస్తుంది, హోల్ బై సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండి. ఎస్, ఈ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుందండి. ఒకసారి రాద్దామండి, నో ప్రాబ్లం, కంగారు పడద్దు. బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ ఈ డివైడెడ్ బై ఇంటూ అయిందండి. ఈ డివైడెడ్ బై అనేది ఇంటూ అయిందండి. దీన్ని మనం రెసిప్రోకల్ తీసుకుంటామండి. రెసిప్రోకల్ అంటే ఏమవుతుందండి ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిందండి. మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అమ్మా. ఓకే, ఎస్. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకు తెలుసండి మైనస్ బి బై ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ సి బై ఏ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ అమ్మ, మళ్ళీ హోల్ బై ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ హోల్ క్యూబ్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నామండి. చూడండి పైన ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ కాబట్టి మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3bc బై ఏ స్క్వేర్ అండి. జస్ట్ ఆర్డర్ రాసామండి. హోల్ బై సి క్యూబ్ బై ఏ క్యూబ్ అండి. హోల్ బై సి క్యూబ్ బై ఏ క్యూబ్. ఇప్పుడు ఏంటంటే ఈ న్యూమరేటర్ని మళ్ళీ ఎల్సిఎం కట్ చేస్తామండి. ఈ డినామినేటర్ని మనం ఇప్పుడే ఏం చేద్దామంటే సి క్యూబ్ బై ఏ క్యూబ్ని ఏ క్యూబ్ బై సి క్యూబ్ రెసిప్రోకల్ తీసేసుకున్నామండి. తీసుకొని ఈ పైన ఉన్న ఫ్రాక్షన్స్ ఇప్పుడు మనం ఎల్సిఎం కట్ చేస్తామండి. ఎల్సిఎం ఏ క్యూబ్ అండి క్యాన్సిల్ అయితే మైనస్ బి క్యూబ్ వస్తుందండి, ప్లస్ ఒక ఏ ఉంటుందండి 3abc అని రాయించండి. ఎస్, అయితే ఇప్పుడు ఏ క్యూబ్కి ఈ ఏ క్యూబ్కి క్యాన్సిల్ అయిందమ్మా. క్యాన్సిల్ అయితే పైన ఏం రాయించండి 3abc మైనస్ బి క్యూబ్ అని రాయొచ్చు. డౌన్లో న్యూమినేటర్లో సి క్యూబ్ 1 సార్ సి క్యూబ్ అండి. ఇది దీని ఆన్సర్గా తీసుకొచ్చండి.
ఈ ప్రాసెస్లను ఏంటంటే ఫాస్ట్గా మనం చేసుకోవచ్చండి. అదర్వైజ్ ఆ ఆన్సర్స్ని గుర్తుపెట్టుకున్నా సరే మనం ఈజీగా రాయొచ్చండి. ఇక్కడ మనం ఆరో ప్రాబ్లం ఏం చేసామంటే 1/α³ + 1/β³ అండి. ఇలాగా ఈ 6 ఫార్ములాస్ మోడల్లో మనం గుర్తుపెట్టుకుంటే అద్భుతంగా మనం కాంపిటేటివ్ ఎగ్జాముల్లో డైరెక్ట్గా ఆన్సర్ని టిక్ చేయొచ్చండి. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని బాగా 1-2 సార్లు చూసి వెనక్కి ముందుకి వీడియోని నడిపి 1-2-3 సార్లు చూసి చక్కగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితే మీకు ఇది చాలా ఉపయోగపడుతుందండి. చూడమ్మా, ఇక్కడ b² - 2ac/a² (c²/a² ఉందండి. ఈ పైన ఫ్రాక్షన్ యాజిటీస్గా తీసుకుంటామండి. b² - 2ac/a² ఇంటూ c²/a² రెసిప్రోకల్ తీసుకుంటామండి. a²/c² అండి. ఇక్కడ మనకి a²కి క్యాన్సిల్ అయిందండి. క్యాన్సిల్ అయితే మనకి b² - 2ac/c² ఉందండి. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్ తీసుకుంటామండి. ఈ విధంగా మనం ఈ 6 ప్రాబ్లమ్స్ని కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్స్ గుర్తుపెట్టుకుంటే మనం డైరెక్ట్గా గన్ షాట్గా ఆన్సర్ చేయొచ్చండి. అదర్వైజ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే ఇది కూడా ఈజీగానే ఉంటుంది. మన 77 ఆన్లైన్ ట్యుటోరియల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మనం క్యూబిక్ పాలినామియల్కి సంబంధించి కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది క్యూబిక్ పాలినామియల్ మనకు తెలిసిందే. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అండి α + β + γ. అదేంటవుతుందంటే మనకు తెలుసంటే ఆల్రెడీ -b/a సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్. ఇది c/a అండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇది -d/a అండి. ఎస్, ఈ వాల్యూస్ని మనం ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూషన్ చేస్తామండి. డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేయడం తెలియదు. ఇంతకుముందు క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఏ విధంగా అయితే చేసామో మనకి ఏది ఇచ్చినా సరే α + β గాను α × β గాను మనం మార్చుకున్నామండి ఇచ్చిన దాన్ని. అలాగే ఇక్కడ క్యూబిక్ పాలినామియల్లో కూడా మనకి దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే α + β + γ గాను, అదర్వైజ్ α β + β γ + γ α గాను, అదర్వైజ్ α × β × γ గాను మనం మార్చుకొని అలా ఎప్పుడైతే ఆ వాల్యూస్ వచ్చాయో ఈ మూడింటిని సబ్స్టిట్యూషన్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా సబ్స్టిట్యూషన్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఎల్సిఎం మనకి ఈజీగా తెలుసండి, α × β × γ అండి. ఎస్, ఇప్పుడు ఎల్సిఎంని ఈ డినామినేటర్ చేత డివైడెడ్ బై చేస్తే ఆ వచ్చిన కోషెంట్ వచ్చి β × γ అండి. β × γ వన్స్ ఆర్ న్యూమినేటర్ చేత మల్టిప్లికేషన్ చేయాలండి, β × γ అండి. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మనకి ఇది బై ఇది అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే అంటే α β γ అని బీటా చేత డివైడెడ్ బై చేయాలండి. డివైడెడ్ బై చేస్తే α γ అనేది దీన్ని γ α మనం రాసుకుందామండి. ఎలాగైనా రాయొచ్చండి, ప్రొడక్ట్ కదండి, γ α రాసుకుందాం. దీన్ని న్యూమినేటర్ 1 చేత మల్టిప్లికేషన్ చేసినట్లయితే γ α అయిందండి. ప్లస్ ఇన్ ద సేమ్ వే γ క్యాన్సిల్ α × β వన్స్ ఆర్ α × β అండి. ఎస్, ఇప్పుడు మన ఆర్డర్లో కానీ రాసుకున్నట్లయితే ఇది α β + β γ ప్లస్ γ α హోల్ బై α × β × γ. చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ ఇది. చూడండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ దిస్ ఈస్ ద c/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే దిస్ ఈస్ ద -d/a. ఎస్, ఈ రెండు డినామినేటర్లు కూడా క్యాన్సిల్ అయ్యి మనకు ఆన్సర్ c/d. ఈ మైనస్ పైన రాసుకోవచ్చు అండి. ఇది దీని ఆన్సర్ అండి. ఇన్ ద సేమ్ వే మనకి ఇంకో ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎస్, 1/α β + 1/β γ + 1/γ α ఇలా ఇచ్చాడండి. ఇలా ఇచ్చినట్లయితే మనకి ఎల్సిఎం ఏమవుతుంది ఒకసారి చెప్పగలరా? ఎల్సిఎం ఏమవుతుంది చెప్పినట్లయితే చూడమ్మా, α β β γ γ α అందరూ కూడా మల్టిప్లికేషన్ చేసేసి α² × β² × γ² అని రాస్తారండి. ఇది రాంగ్ అండి. మనం ఫ్రాక్షన్స్లో చూసినట్లయితే 1/4 + 1/2 దీనికి ఎల్సిఎం ఏంటండి 4 2s are 8 కాదండి. ఒకదాంతో ఒకటి డివైడెడ్ బై అవుతున్నప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏది ఉంటే అదే అవుతుందండి. ఓకే, అలాగే 1/3 + 1/3 దీనికి ఎల్సిఎం ఏదండి 3 3s are 9 అని చాలామంది వేస్తారండి. అది కాదండి, 3 అండి. లైక్ ఫ్రాక్షన్స్ కదా. ఎప్పుడండి మల్టిప్లికేషన్ వస్తుందంటే 1/2 + 1/3 ఉన్నప్పుడు 3 2s are 6 అని వస్తుందండి. అన్ని వేళల్లో మల్టిప్లికేషన్ చేయడం కుదరదండి. ఈ పార్ట్కి సంబంధించి జూనియర్స్ విభాగంలో నేను ఈ ఫ్రాక్షన్స్ గురించి నేను చేస్తానండి.
ఈ ఫ్రాక్షన్స్లో డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి, ఇది త్వరలో మీ ముందుకు తీసుకొస్తానండి. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్లో మనకి రెండు ఆల్ఫాలు ఉన్నాయి, 2 బీటాలు ఉన్నాయి, 2 గామాలు ఉన్నాయి. సో అక్కడ మనకి ఎల్సిఎం వచ్చి ఆల్ఫా బీటా గామా అండి. ఓకే, ఇప్పుడు ఆల్ఫా బీటాని దీని చేత డివైడ్ బై చేస్తే గామా వన్ సార్ గామా ప్లస్ దీనిని దీని చేత డివైడ్ బై చేస్తే బీటా గామా అనేది బీటా గామా క్యాన్సర్ ఆల్ఫా వన్ సార్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామాని గామా ఆల్ఫా చేత డివైడ్ బై చేస్తే మనకి మిగులుతుంది బీటా వన్ సార్ బీటా. ఎస్, దీన్ని కూడా మనం ఒక ఆర్డర్లో రాసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇది సమ్ ఆఫ్ జీరోస్ అండి. సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై ఏ అమ్మ. ఇక్కడ కింద ఉండేది ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అమ్మ. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మైనస్ డి బై ఏ అండి. ఇది కొద్దిగా డీటెయిల్గా చెప్తే మైనస్ బి బై ఏ, ఈ డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుందండి. ఈ మైనస్ డి బై ఏ అనేది రెసిప్రోకల్ అవుతుందండి. ఎస్, ఏ బై మైనస్ డి, ఏ క్యాన్సిల్ అవుతుందండి. మైనస్ 2 కూడా క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి బి బై డి అనేది మన ఆన్సర్ అవుతుందండి. అంటే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ గాను ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ గాను బ్లైండ్గా గుర్తుపెట్టేసుకున్న ప్రాబ్లం లేదండి. అదర్వైజ్ ప్రాసెస్ అయితే మనకి చక్కగా చెప్పుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు బాగా అర్థం చేసుకుని మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చక్కగా ముందుకెళ్తారని ఆశిస్తున్నానండి. మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ చూద్దాం. ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ద సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 0 and 1 0 is 4. ఇది ఇచ్చిన వెంటనే మనం ఎప్పుడైతే 0 అడిగాడో ఈ 4ని అన్నిట్లో సబ్స్టిట్యూషన్ చేసేయండి. 4 స్క్వేర్ మైనస్ 16, ఇది 16 మైనస్ 16 అంటే 0 అయిందండి. ఇది 4 స్క్వేర్ ప్లస్ 16 అండి. ఇది ఎక్కువ పెద్ద నెంబర్ అవుతుందండి. ఓకే, 32 అండి. ఇది 4 స్క్వేర్ మైనస్ 4 అండి, నాట్ ఈజ్ ఈక్వల్ 0 అండి. 4 స్క్వేర్ ప్లస్ 4 అండి, నాట్ ఈక్వల్ 0 అండి. నాట్ ఈక్వల్ 0 అండి, ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి ఇది మన ఆన్సర్ అండి. అర్థమైంది అనుకుంటాను. అంటే 1 0 ఎప్పుడైతే అయ్యిందో అది మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అవ్వాలి. 0 అయితేనే మనం సబ్స్టిట్యూషన్ చేసిన నెంబర్ 0 అవుతుంది. ఈ ఆప్షన్స్ ప్రకారం చెకింగ్ చేసినట్లుగా వెళ్ళిపోవచ్చండి. అదర్వైజ్ మనకి ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు మనం ఒకసారి చేసినట్లయితే చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ 0 అండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడండి, ఆల్రెడీ ఇచ్చాడండి. సో మనకి ఒక 0 ఇచ్చాడు కాబట్టి మరో 0ని మనం ఈజీగా కనుక్కోవచ్చండి. బీటా ఈజ్ ఈక్వల్ టు +4 ఇటు వస్తే -4 అండి. ఓకే, బీటా ఈక్వల్ టు అంటే మనం ఇచ్చిన దాన్ని ఆల్ఫా అనుకున్నామండి, మనకి ఇప్పుడు వచ్చింది బీటా అండి. రైట్, ఈ ఆల్ఫా బీటాలో ఈ రెండింటితో కలిపి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ మనం రాసినట్లయితే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అండి. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఆల్ఫా ప్లస్ బీటా అంటే x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అమ్మ. ఓకే, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 4 ఇంటూ -4 అమ్మ. ఓకే, దీన్ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం అమ్మ. x² మైనస్ x ఇంటూ చూడండి +4 -4 క్యాన్సిల్ అయిందండి, 0 వచ్చిందండి. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ -4 4 16 అండి. ఎస్, మనకు వచ్చింది ఏంటండి x² - 16 అండి. ఓకే, ఇదేనండి, ఇదే మన ఆన్సర్ అండి. అంటే అక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ జీరోస్ అనగానే ఆల్ఫా ప్లస్ బీటా ఈ 0 అన్నాడు, 0 తీసుకున్నామండి. 1 0 ఇచ్చాడండి, 1 0 కాబట్టి ఆల్ఫాని 4 అనుకున్నామండి. 4 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అమ్మ. తర్వాత బీటా ఈక్వల్ -4 అమ్మ. ఎప్పుడైతే మనకి ఆల్ఫా బీటాలు వచ్చేసాయో మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో మనకి సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది వచ్చేస్తుందండి. ఇలా చేయొచ్చండి ప్రాసెస్లో. అదర్వైజ్ మన కాంపిటేటివ్లో అయితే ఎప్పుడైతే 0 అన్నాడో దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తామండి సింపుల్గా. ఎస్, తర్వాత ఈ ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లం ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, దీని తెలుగా సమ్ ఆఫ్ జీరోస్ అడిగాడండి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఇచ్చింది క్యూబిక్ పాలినామియల్ అండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. దీని ఫార్ములా ఏంటంటే -b/a, దట్స్ ఆల్. సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అండి, -b/a. ఇక్కడ b ఎంత అంటే b ఈక్వల్ టు -2 అండి, b ఈక్వల్ టు -2. ఏ ఎంత అంటే 1 అండి, ఏ ఎంత అంటే 1 అండి. ఓకే, రైట్. ఇప్పుడు -b అంటే -2 అయ్యాలండి, హోల్ బై ఏ అంటే 1 అండి. చూడండి, ఇది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ dతో పోల్చినట్లయితే ఏ వాల్యూ 1 అండి, b వాల్యూ -2 అండి, c +3 అండి, d -4 అండి. ఆ వాల్యూస్ అండి.
అయితే మైనస్ బి బై ఏలో సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ బి అంటే -2 అండి. ఇలా చేసుకుంటామండి. చేస్తే మన ఫైనల్ ఆన్సర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అండి. 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. 2 ఎక్కడ ఉందో అక్కడ టిక్ చేయాలండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇఫ్ ఆల్ఫా కమా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, ఎస్ అయితే వాల్యూ ఆఫ్ 1/α² ప్లస్ 1/β². డైరెక్ట్ ఫార్ములా చేసుకోవచ్చు. అదర్వైజ్ మనం దీనిని ఇప్పుడు ఒక్కసారి ప్రాసెస్ చేసేస్తామండి. ఎస్ చూడండి, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వాల్యూ అమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, అంటే మైనస్ ఆఫ్ బి అంటే -5 అండి, హోల్ బై ఏ అంటే 1 అండి. సో ఇక్కడ ఏమైందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అండి. 5/1 అంటే 5 అని తీసుకోవచ్చండి. చూడండి ఎక్స్ప్రెషన్లో ax² ప్లస్ bx ప్లస్ సితో పోలిస్తే ఏ వాల్యూ 1, బి వాల్యూ -5 అండి. సో ఇక్కడ మనం -b అంటే -5 వేసుకున్నామండి. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకోండి. ఆల్ఫా ఇంటూ బీటా ఏమవుతుందండి? c/a అండి. ఎస్ 6/1 అండి, దట్ ఈజ్ ఈక్వల్ 6 అండి. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా 6 అమ్మ, ఆల్ఫా ప్లస్ బీటా 5 అమ్మ. ఎస్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కానీ ఇప్పుడు మనం చేసినట్లయితే 1/α² ప్లస్ 1/β², ఎల్సిఎం వచ్చి α² β², క్యాన్సిల్ అయిందండి. β² ప్లస్ β² క్యాన్సిల్ అయిందండి. ఇప్పుడు α² వచ్చిందండి. పైన ఉన్న దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α బీటా అని రాసుకుంటామండి. α² ప్లస్ β² అండి. మళ్ళీ ఇంకొకసారి రాయక్కర్లేదండి. ఇది α² ప్లస్ β² ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2α బీటా అండి. కింద మనకి α² ఇంటూ β² అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్గా రాసుకున్నామండి. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమిటి? 5 అండి. 5² మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటండి? 6 అండి. ఓకే, ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంతమ్మా? ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఎంత వచ్చింది? ఆల్ఫా ఇంటూ బీటా 6 అండి, 6² అండి. ఓకే, ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ అయితే అయిపోయింది. ఆ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తామంటే ఒకసారి చూసుకోండి అమ్మా. ఎస్ ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసేయడమేనండి. 5² అంటే 25 మైనస్ 12 హోల్ బై 36 అండి. ఎస్ 36 అండి. 25 మైనస్ 12 ఈక్వల్ టు 13/36 అండి. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ 2, 3. ఎస్ మనకి ఫార్ములా ఉందండి. x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అండి. x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 + 3 అండి, ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 × 3 అండి. x² మైనస్ 5 అండి, 5x ప్లస్ 6 అండి. అయితే ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం ఇప్పుడు చెప్తానండి. √5 మైనస్ √5 అండి. ఎస్ ఈ రెండు జీరోస్గా ఉండే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చేద్దామండి. ఇప్పుడు x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అమ్మ. x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √5 ప్లస్ అంటే ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ √5 అండి. ఈ రెండు కూడా క్యాన్సిల్ అయ్యండి. ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే √5 ఇంటూ మైనస్ √5 అండి. ఓకే, ఇది x² మైనస్ 5 అండి. ఓకే, x² మైనస్ 5. చూడమ్మా ఒకసారి సమ్ ఆఫ్ జీరోస్ 8, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 15 అని ఇచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారండి. ఈ సమ్ ఆఫ్ జీరోస్ మనం 8 తీసుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ 15 తీసుకోవాలి. కానీ అలా చేయకుండా ఇంతకుముందు చేసినట్టు జీరోస్ 2, 3 ఇచ్చాడు, 2 + 3 చేసాం, 2 × 3 చేసాం. ఇలాగ జీరోస్ √5 మైనస్ √5 ఇచ్చామండి. అది ఈ విధంగా చేసామండి. అలాగే ఇక్కడ కానీ చేసినట్లయితే రాంగ్ అవుతుందండి. సో మనకి ఇచ్చింది ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ అండి. x² మైనస్ x ఇంటూ సమ్ ఆఫ్ జీరోస్ ఆల్రెడీ గివెన్ ఆల్ఫా ప్లస్ బీటా. ఈ ప్లేస్లో మనం 8 వేసేయాలండి. సమ్ ఆఫ్ జీరోస్ ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ ఇచ్చిన సమ్ని మనం సబ్స్టిట్యూషన్ చేసేయాలండి. ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అది ప్రొడక్ట్ అండి, ప్రొడక్ట్ 15 వేసేయాలండి. ఇలా డైరెక్ట్గా మనం సబ్స్టిట్యూషన్ చేసేయాలండి. కానీ కన్ఫ్యూజ్ అయిపోయి కానీ ఇది మళ్ళా x² మైనస్ x ఇంటూ 8 + 15 ప్లస్ 8 × 15 అని కానీ చేసినట్లయితే ఇది రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ జీరో ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు అంటే డైరెక్ట్గా మనం ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయాలండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్తే ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూషన్ చేయాలండి. అంతే తప్ప మనం ప్రాసెస్ వచ్చు కదా అలా చేసుకుంటూ వెళ్ళిపో. అంతేగాని
మనం ఇవి జీరోస్గా అనుకొని చేయకూడదండి. వాడు ఏమి ఇచ్చాడా అనేది ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయాలండి. జీరోస్ ఇస్తే ఈ ఫార్ములాలో జీరోస్ని వేస్తామండి. సమ్ము ప్రొడక్ట్ ఇచ్చినట్లయితే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తామండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవచ్చండి. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్లో మనం ఇఫ్ ఆల్ఫా గమా బీటా గమా గామా ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ డిసీజ్ అండి, దెన్ 1 / ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 / బీటా ఇంటూ గామా ప్లస్ 1 / గామా ఇంటూ ఆల్ఫా. ఓకే, ఇది మనం చేయాలంటే ముందు దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటామండి. ఇక్కడ ఎల్సిఎం ఆల్ఫా బీటా గామా అమ్మ ఎల్సిఎం. ఓకే, ఇక్కడ ఆల్ఫా బీటా క్యాన్సిల్ అయితే గామా ప్లస్ బీటా గామా క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా గామా క్యాన్సిల్ అయితే బీటా. ఓకే, మనకి ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది ఇందులోని అంటే -b/a అండి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతామండి. అంటే -b అంటే మనం -x² కోఎఫిషియంట్, ఏ అంటే x³ కోఎఫిషియంట్ అండి. ఇలాగ మనం అనువర్తించుకున్నట్లయితే x² కోఎఫిషియంట్ ఏ అవుతుందండి, x³ కోఎఫిషియంట్ 1 అండి ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ది జీరోస్ లాస్ట్ థింగ్ అండి కాన్స్టెంట్ అండి. కాన్స్టెంట్ అంటే ఆల్టర్నేటివ్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ మైనస్ అండి. ఎస్, మైనస్ కాన్స్టెంట్ బై x³ కోఎఫిషియంట్ అండి. సో మైనస్ కాన్స్టెంట్ ఏంటండి, సి అండి, హోల్ బై x³ 1 అండి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమైందంటే చూడమ్మా, సమ్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది ఏ బై, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏమొచ్చింది -c అండి. దిస్ ఈజ్ -a/c ఈ విధంగా. అయితే ఇక్కడ మనకి మారిపోయింది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d స్టాండర్డ్ ఫామ్లో ఇది లేదు. ఇక్కడ మనకి ఏ అనేది x³ కోఎఫిషియంట్ కాకుండా x² కోఎఫిషియంట్ అయింది. సో మనం -b/a అని ఫార్ములా వేసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి అదర్ ఫార్ములా ఇంకో విధంగా కూడా ఇది ఉందండి. -x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ అనేది సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. అదేవిధంగా సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 జీరోస్ అనేది వచ్చి మనకి x కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ బై x³ కోఎఫిషియంట్ అండి. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయొచ్చమ్మా. ఇప్పుడు మనం నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఆల్ఫా కమా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అండ్ దెన్ వీ షుడ్ ఫైండ్ అవుట్ దిస్. సో ఇప్పుడు మనం α² బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా² తీసుకున్నట్లయితే ఇక్కడ ఆల్ఫా బీటాని మనం కామన్ తీస్తామమ్మా. కామన్ తీసినట్లయితే ఇందులో ఆల్ఫా ఉంటుంది, ఇందులో ఆల్ఫా బీటా ముందుకు తీసుకున్నట్లయితే బీటా ఉంటుంది. మనకి ఈజీగా ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా మల్టిప్లికేషన్ అండి రెండు. అయితే దీనికి మనం సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఎస్, ఇక్కడ మన సమ్ ఆఫ్ జీరోస్ ఎంత అండి, -b/a ఫార్ములా మనకు తెలిసిందే. మైనస్ ఆఫ్ b అంటే -11 అండి, బై a అంటే 1 అండి. సో -, ప్లస్ 11/1 దట్ ఈస్ 11 అండి. ఎస్, ఆల్ఫా ఇంటూ బీటా c/a అమ్మ. c అంటే 28/1 అంటే 28 అండి. ఎస్, ఇక్కడ మనకి ఉన్నాయండి ఆల్ఫా ఇంటూ బీటా అనేది 28 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అనేది 11 అండి. ఓకే, 308 దీని ఆన్సర్ అండి. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం చూస్తున్నాం. ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x √2 x² - 4x + 6. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కట్టాలండి. మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరో అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ c/a అండి. అయితే దీనిని మనం ax² ప్లస్ bx ప్లస్ c అనే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంపారిజన్ చేసినట్లయితే a ఈక్వల్ టు √2, b ఈక్వల్ -4, c ఈక్వల్ 6 అండి. ఎస్, ఇక్కడ మనం మైనస్ b అంటే చూడమ్మా -4, b అంటే ఎంత అండి -4 అండి. ఎస్, -4 హోల్ బై a అంటే √2 అండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/√2 అండి. దీన్ని కొంచెం సింప్లిఫికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ 2/√2 అమ్మ. ఇక్కడ మనం 2 ఇంటూ ఈ 2ని √2 ఇంటూ √2గా రాసుకుంటాము. ఈ 2ని మనం √2 ఇంటూ √2గా రాసుకున్నామండి. ఈ 2 ఉంది, √2 అండి. క్యాన్సిల్ అయితే √2 క్యాన్సిల్ అయినట్లయితే మనకి 2√2 అనేది ఆన్సర్ అండి. ఓకే, 2√2 ఆన్సర్ అండి. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా C/A అండి. సి అంటే ఎంతమ్మా? సి అంటే చూడండి, సి అంటే 6 అండి. 6/A అంటే √2 అమ్మ. ఓకే, దీనిని కూడా మనం 3 ఇంటూ 2 అని రాసుకున్నామండి. 6ని హోల్/√2 ఉందండి. అయితే 3 ఇంటూ 2ని మళ్ళీ √2 ఇంటూ √2 అని రాసినట్లయితే కింద √2 అండి. √2 క్యాన్సిల్ అండి. 3√2 ఆన్సర్ అండి. ఓకే, మన ఆన్సర్స్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2√2 అండి. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు అంటే ఇది ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3√2 అండి. చూడమ్మా, ఫైండ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ √3 అండ్ హాఫ్ అండి. అంటే ఇక్కడ మనకి ఈ ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఒక సమ్ ఇచ్చాడండి, ఆల్ఫా ప్లస్ బీటా. అలాగే ప్రొడక్ట్ కూడా ఇచ్చాడండి, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ అండ్ ప్రొడక్ట్ √3 అండ్ హాఫ్. అంటే సమ్ వచ్చి √3 అండి, ప్రొడక్ట్ వచ్చి హాఫ్ అండి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ తో ఒక ఫార్ములా ఏంటంటే x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, ఇక్కడ మనకి x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే √3 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే హాఫ్ అండి. ఓకే, హియర్ వీ కెన్ టేక్ k అండి. k అనేది తీసుకుంటామండి. అంటే k అంటే ఇక్కడ మనకి హాఫ్ ఉంది కాబట్టి ఈ k వాల్యూని 2గా తీసుకుంటామండి. మన కాంపిటేటివ్ కాబట్టి వీలైనంత ఫాస్ట్గా ఇది చేయాల్సి ఉంటుందండి. ఎస్. ఇప్పుడు మనం 2 చేత మల్టిప్లికేషన్ చేస్తున్నామండి. 2x² మైనస్ 2 ఇంటూ √3 2 ఇంటూ √3x ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 1 అండి. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అండి. ఇది ఈ ప్రాబ్లమ్స్ని మరింతగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో ఇంకా స్పీడ్ అండ్ యాక్యురసీ పెరుగుతుందండి. చూసారుగా ఈ వీడియోని. ఇప్పుడు మనం బహుపదుల్లో చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ బహుపదులు పాలినామియల్స్లో భాగాల న్యాయంపై డివిజన్ ఆల్గారిథం కాన్సెప్ట్ని, అదేవిధంగా వాటిపై మరికొన్ని లెక్కల్ని మన నెక్స్ట్ వీడియో పాలినామియల్స్ పార్ట్ 5లో కాంపిటేటివ్ విభాగంలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో అనేది కాంపిటేటివ్ వింగ్తో పాటు సీనియర్ విభాగం 8th, 9th, 10th విద్యార్థులు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దాంతోపాటు మన కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ ఇవ్వండి, క్లాస్పై ఉండే అభిప్రాయం. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి డిస్ప్లే అవుతున్నది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి లేదా ఆ డౌట్ని వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇది పాలిటెక్నిక్ APRJCతో పాటు టెట్ DSC అభ్యర్థులకు కూడాను, అలా 8th, 9th విద్యార్థులు కూడా చూడొచ్చండి. ఇది సీనియర్ విభాగం కాంపిటేటివ్ విభాగంకి కలిపి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుంది. మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్లో వచ్చే మ్యాథ్స్ వీడియోస్ ఇంకా చూసి మ్యాథ్స్తో పాటు అన్ని సబ్జెక్టుల వీడియోలు కూడా పొందుపరుస్తున్నాం. ఇవన్నీ చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఇవి 10 మందికి ఉపయోగపడే విధంగా మీరందరూ మీ వంతు సహకారంగా ప్రయత్నించండి. మన 77 ఆన్లైన్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి చెప్తున్నాను, ఈ వీడియోలన్నింటినీ కూడా మరింత ఎక్కువ మందికి చేరువ కావాలంటే మీరు షేర్స్ ఎక్కువ చేయండి. షేర్ చేసిన ప్రతి దానికి కూడా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.